పరిశ్రమలు తమ సామాజిక బాధ్యత నిధుల ద్వారా గ్రామాలు పట్టణాల అభివృద్ధికి మరింత సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ సర్కిల్ బొల్లారం డివిజన్ పరిధిలో ఐటీసీ పరిశ్రమ సౌజన్యంతో 32 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన కంప్యూటర్లు, చెత్త సేకరణ ఆటోలు, త్రిచక్ర సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బొల్లారం పరిధిలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తెలంగాణ మోడల్ స్కూల్ పాఠశాలకు 15 కంప్యూటర్లు, 2 ప్రింటర్లు, బొల్లారం మున్సిపల్ విభాగానికి 8 చెత్త సేకరణ ఆటోలు, దివ్యాంగుల కోసం 3 త్రిచక్ర సైకిళ్లను ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐటీసీ కంపెనీ తన సామాజిక బాధ్యతలో భాగంగా పాఠశాలల అభివృద్ధికి బొల్లారం డివిజన్ పరిధిలో పారిశుద్ధ్యం పెంపొందించేందుకు సహకారం అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లోనూ మరిన్ని అభివృద్ధి పనులను నిధులు కేటాయించాలని కోరారు. పటాన్చెరు నియోజకవర్గంలో ప్రభుత్వం అందించే నిధులతో పాటు స్థానికంగా ఏర్పాటు చేసిన పరిశ్రమల సహకారంతో సిఎస్ఆర్ నిధులను అభివృద్ధి పనులకు కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం, పరిశ్రమలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సుసాధ్యం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలకు దీటుగా అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందిస్తామని, ప్రతి విద్యార్థి లక్ష్యంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విజ్ఞప్తి చేశారు. పేపర్ మీద రాసిస్తాం. 20 lakhs 20 lakhs కంప్యూటర్స్, 32 lakhs కంప్యూటర్స్ అండ్ ఆర్డర్స్. వాళ్ళు ముందుకు వస్తున్నారంటే మహిపాల్ రెడ్డి గారి యొక్క ప్రోత్సాహం. డీసీ గారికి, బాలరెడ్డి గారికి, రవి గారికి, మాజీ కౌన్సిలర్లందరికీ, ఈ సభలో హాజరైన విద్యార్థులు, విద్యార్థినులు, టీచర్స్కు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మన కళ్ళ ముందున్న ఒకవైపు గాలి తీస్తూ ఉన్నది. కంప్యూటర్ యుగంలో అడుగుపెట్టి ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి ఇలా ముందుకు పోతా ఉన్నాం. దాన్ని మీరు మోడల్ స్కూల్ అంటే దిగవారి పిల్లలు. కంప్యూటర్ యుగంలో మీరందరూ చక్కగా బుద్ధిగా సిస్టంలో మీరు ఏ విధంగా పాఠాలు నేర్చుకొని మీరు ఈ స్థాయి నుంచి ఒక డాక్టర్గా, ఒక ఇంజనీర్గా, ఒక లాయర్గా, ఒక సైంటిస్ట్గా తీర్చిదిద్దడానికి ఐటీసీ కంపెనీ వాళ్ళు కానీ మీకు ఉపయోగపడే రీతిలో ఇవన్నీ అందజేయడం జరిగిందని తెలియజేస్తా ఉన్నారు. ప్రతి ఒక్క విద్యార్థిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. మీ ఇళ్లలో సిస్టమ్ ఇప్పించే కెపాసిటీ లేని తల్లిదండ్రులు ఉండరు. కాబట్టి మనకు అవకాశం ఉంది. మన ప్రాంతంలో ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకొని మీలాంటి పేద పిల్లల పాఠశాలకు అందించినట్టయితే రాబో కాలంలో మీరందరూ విద్యావంతులుగా, బుద్ధిమంతులుగా ఎదిగి మన ప్రాంతానికి, మన దేశానికి ఉపయోగపడే రీతిలో మీరు ముందుకు సాగాలని చెప్పి కోరుతా ఉన్నా. నాకు ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అసెంబ్లీకి వెళ్ళాలి. మన గ్రేటర్ డివిజన్లో కొన్ని చెత్త ట్రాక్టర్స్, అలాగే విద్యార్థులకు కంప్యూటర్స్, ప్రింటర్స్ ఇవన్నీ అందించినందుకు వారికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది స్కూల్ హ్యాండ్ ఓవర్ చేయబోతా ఉన్నాం. స్కూల్ టీచర్స్ అందరూ ఇన్ఛార్జ్ వారు ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం.